నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మనం వివిధ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? హ్మ్. వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటి? ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదా! ఈ వీడియోలో పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ తప్పకుండా. గుణగణాలు ఎలా ఉంటాయి? నక్షత్రానికి ఉండే ప్రాముఖ్యత చాలా ఎక్కువది. చాలా గొప్ప విషయం. ఈ నక్షత్రం ఆంజనేయస్వామి నక్షత్రం అని చెప్పేసి. ఈ నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రం అనేసి. గురువు అంటే మన జాతకంలో మహాబలం అనేది గురుబలం. గురువు ఎక్కడున్నా ఆ జాతకం బలంగా మారుతుంది. గురువు ఒకవేళ నీచ స్థితిలో ఉన్నా సరే ఆ జాతకానికి బాగానే ఉంటుంది. అలాంటి గురు నక్షత్రాల్లో ఒక నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఓకే. కానీ ఇంత మంచి ప్రాముఖ్యత ఉన్న నక్షత్రము కలియుగంలో మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే చాలా దారుణంగా చూపిస్తుంది. అందుకని అంత నీరసంగా ఏ విధంగా చెప్పాలి అని ఆలోచిస్తూ ఫస్ట్ చెప్తున్నా. మీ ఫేస్‌లో నేను 100 ఎక్స్‌ప్రెషన్స్ చూసాను. ఈ పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి. అవును. అంటే 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో మనకి, అంటే ఇప్పుడు 90లో 1990లో దానికి బిఫోర్ 80లో 80లు, 90లు 90, 90లో దశకాల్లో పుట్టిన వాళ్ళు. పుట్టిన వాళ్ళు ఈ పూర్వభద్ర నక్షత్రానికి మంచి బుద్ధిమంతులు అనే పేరు ఉండదు వీళ్ళకి. బాగా చదువుతారు, పెద్దల మాట జవదాటరు, పెద్దలు ఏం చెప్తే అది వింటారు. ఏంటి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మంచిగా అని చెప్పేసి అనే నమ్మకం ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇవన్నీ లక్షణాలు ఈ పూర్వభద్ర నక్షత్రానికి ఉన్నాయి హ్మ్. అండి. చదువుల్లో హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్నది వీళ్ళకి. కానీ ఇప్పుడున్న పిల్లల్లో చదువులో లీస్ట్ ప్రయారిటీ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చదవరు, అయ్యో! చాలా ఏడిపిస్తారు. అది జాతకంలో లగ్నానికి గురుబలం తగ్గిన, లేకపోతే రవి బుధులు సరిగా లేకపోయినా జాతకంలో ఖచ్చితంగా చదువు ఉండదు. అదే ఇబ్బందికరం కదండీ! మాటలు విపరీతంగా ఉంటాయి, పనులు చాలా స్లోగా ఉంటాయి. మాటలు ఇప్పుడు ఎందుకు, నీకు సాయంత్రం కల్లా రెడీ అవుతుంది, నువ్వు ఇప్పుడు అలా చెప్పావు కదా, సాయంత్రానికి నువ్వురా నేను చేసి పెట్టేస్తా అంటారు. చేయరు. సాయంత్రం ఇంకొక కథ చెప్తారు, మళ్ళీ రాత్రికి ఇంకొక కథ చెప్తారు. ఇలా కథలు చెప్పడంలో ముందుంటారు వీళ్ళు, చేయడంలో వెనుకుంటారు. ఇది పూర్వభద్ర నక్షత్రం అబ్బాయిల విషయంలో. ఇక అమ్మాయిల విషయంలో వచ్చినప్పటికీ వాళ్ళు ఓర్పు సహనంగా పనిచేసి ఒకేసారి కోల్పోతుందని అరిచేసి గట్టిగా మాట్లాడేసి మొత్తం చేసినంతా పోతుందంట. ఇప్పుడు మనకి ఒక ఇల్లు చూడగానే ఇల్లంతా సర్దేస్తుంది అమ్మాయి. అబ్బాయి ఇల్లు ఇంత అందంగా సర్దింది ఇవాళ, మా అమ్మాయికి ఎంత ముద్దు అసలు చేసిన తల్లిదండ్రుల ఇలాగా అనుకునే లోపు ఏదో అడుగుతారు అంతే. గట్టిగా గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది, దాంతో చేసిందంతా పోతుంది కదా. ఒక్క సెకన్‌లో ఇంత అంతా పోతుంది. రాక్షస్తారా ఏంటంటారా బాబు, ఈ రాక్షసు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు ఈ రోజు, వాళ్ళేమంటారు మన్నేమంటారు అనే భయం తీసుకొస్తుంది. ఒక్క క్షణంలో వీళ్ళు పోగొట్టుకుంటారు. ఇది ఇంట్లో జస్ట్ చిన్న విషయం చెప్తున్నాను. మామూలుగా వీళ్ళు అన్ని విషయాలు అంతే. బాగా చదువుతారు, టెన్షన్ పడిపోయి నేను చదివినంత కరెక్ట్ కదా రాంగ్ అని చెప్పి చేసుకొని ఎగ్జామినేషన్ ఏడుస్తారు. ఎగ్జామ్ మొత్తం పోతుంది. చేసినంత పర్ఫెక్టే కానీ అది వాళ్ళకి తెలియదు. అరే! ఇక్కడ ఎందుకు ఈ కాంబినేషన్ వీళ్ళకి వచ్చింది అంటే, నక్షత్రాధిపతి గురువు, కానీ ఈ నక్షత్రం ఉండేది 3 పాదాలు, 1, 2, 3 పాదాలు కుంభరాశిలో, 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. ఈ 4వ పాదం వాళ్ళకి కాస్తంత బెటర్మెంట్ ఆలోచనలు ఉంటాయి, కానీ ఈ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ శని భగవాన్ ఒక ఎఫెక్ట్ ఉండి వీళ్ళ జీవితంలో ఏదైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, మేము కోల్పోయాము ఇది మాకు ఇప్పుడు తెలిసింది అనే విషయానికి 30 ఏళ్ళు పడుతుంది. సో వాళ్ళకి 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళు ఏది కోల్పోయారో వాళ్ళకి తెలియదు అనమాట. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు. చాలామంది 30 ఏళ్ళ తర్వాత డిగ్రీలు కంప్లీట్ చేస్తారు. సో డిగ్రీస్ కానీ ఆపై డిగ్రీస్ కానీ చేయడానికి 30 ఏళ్ళు వయసు తర్వాత వాళ్ళకి ఆలోచన విధానంలో మార్పు అనేది జరుగుతుంది. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి అప్పుడు. ఓ! మరి ఇలాంటి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా ఉంటుంది? చాలా వరకు ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు అన్న వీళ్ళకి. ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే గురు మహాదశతో పుడతారు వీళ్ళు. ఎండింగ్ ఆఫ్ గురు మహాదశ అంటే శని మహాదశ ఎంటర్ అయిపోతుంది చాలా వరకు. అప్పుడు శనేశ్వరుడు ఒక అనుకూలత వీళ్ళకి జాతకంలో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆయన అనుకూలంగా లేడు అంటే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్య విషయంలోని వీళ్ళ జాతకంలో తల్లిదండ్రులకు ఒక ప్రభావం ఉంటుంది కదా, తల్లిదండ్రులకు కూడా ఒక రకంగా బాధ పెడుతుంది. ఇబ్బందికరమైన విషయాలు జరుగుతాయి. అంటే తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఎందుకు అంటే, ఇప్పుడు అనుభవించేది వాళ్ళే కదా కెరీర్ అంతా మొత్తం. ఇప్పుడు పూర్వభద్ర 4వ పాదంలో పుట్టారు, ఎండింగ్ ఆఫ్ గురు మహాదశ, తర్వాత వచ్చేది శని మహాదశ. ఈ శని మహాదశ శని భగవాన్ యోగిస్తే పర్లేదు, ఆయన యోగకారకుడు కాదు అనుకోండి,
ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడతారు. చదువు, ఆలోచనలు, కెరియర్లు అన్నీ పాడవుతుంటాయి. అందుకే పూర్వభాద్ర నక్షత్రం అనగానే నేను చెప్పడానికి ఆలోచించింది అందుకే ఆ విషయం మీద. చాలా వరకు ఏంటంటే ఒక్క 10% చదువుతారు ఇందులో, 10% బాగుంటారు, 90% పీపుల్ ఇబ్బందులే. ఓ చాలా రకమైన కష్టాలు, ఇబ్బందులు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వాళ్ళకి ఇంకా టఫ్ సిచ్యువేషన్స్. బ్యాక్ పెయిన్ అనేది ఒకటి వస్తుంది. తర్వాత హెల్త్ సరిగ్గా ఆరోగ్యంగా ఏ విషయంలో ఉండదు. చాలా చాలా కొంతవరకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం అమ్మాయిలకి, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ వివాహ జీవితం ఎట్లా ఉంటుంది? వివాహం కష్టమే. ఓ ఇక్కడ సమస్య అంతా వచ్చేది భార్య భర్తల మధ్యలో ఉన్న సమస్య. వీళ్ళకి పూర్తి ఆపోజిట్ పర్సన్స్ వస్తారు. వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు అంటే సాధారణంగా భారతీయులు హిందూ కుటుంబాలలో జాతకాలు చూసే కదా పెళ్లి చేస్తారు. మరి ఎందుకు వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు? ఖచ్చితంగా వీళ్ళు అలాగే కలిసి అలాగే వస్తుందా? కుదురుతాయినన్నా, అలాగే కుదురుతాయి వీళ్ళకి. ఏదో పరిహారాలు చేసి పెళ్లి చేస్తారా? పెళ్లి చేయాల్సిందే. ఒకటి వీళ్ళు ఏంటంటే పూర్వభద్ర నక్షత్రంలో ఎవరితో ఒక్కరితో అటాచ్మెంట్ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్లో అమ్మతోటో నాన్నతోటో అటాచ్ ఉంటారు, లేకపోతే బ్రదరో సిస్టర్ ఉన్నారనుకో వాళ్ళతో ఎవరో ఒక్కరితో అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళ జాతకం బాగుంటే వీళ్ళకి మంచి విషయాలు చెప్తారు. ఒకవేళ వాళ్ళ జాతకం బాగాలేదు వీళ్ళకి చెడ్డ విషయాలు అవుతాయి. ఎందుకంటే వాళ్ళ టైం బాగాలేనప్పుడు వాళ్ళకి మంచి మాటలు రావు కదా. ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వీళ్ళకి. వాళ్ళు పక్క చెప్పిన వాళ్ళ మాటే జాతకం బట్టి వీళ్ళ జీవితం జీవితం ఆధారపడి ఆధారపడి ఉంటుంది. ఉంటుంది. గురి ఎక్కువ వాళ్ళ మాటల మీద. ఇప్పుడు తల్లి తెలివైంది అనుకోండి, ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ బాగానే ఉంటుంది. తల్లి అమాయకురాలు అనుకోండి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో గొడవలు వస్తూనే ఉంటాయి. ఏ విషయమైనా అమ్మ అని ఫోన్ చేస్తా అమ్మాయి, వాళ్ళ అమ్మ అన్నీ చెప్పాలి. అక్కడ అమ్మాయికురాలు అనుకో, నాకేం తెలిసే, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు నా బాధ అనిపిస్తుంది, నాకే ఏడుపు వస్తుంది అంటే అమ్మాయి ఇంకా దిగులు పడిపోతుంది. అమ్మో నాకు నిజంగా మోసం అయిపోయింది, నా జీవితం మోసపోయిందా నేను అనే ఫీల్ అయిపోయి అక్కడ నుంచి ఆ అత్తగారి దగ్గర అడ్జస్ట్ అవ్వదు. ఇది ప్రాబ్లం. తల్లి తెలివైంది అనుకోండి, నాన్న అక్కడ ఆ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది, నువ్వు హ్యాండిల్ చేయగలగాలి, నువ్వు చేయగలవు అని చెప్తే చేస్తారు. వీళ్ళకి ఏంటంటే ఆంజనేయ స్వామికి ఏదైతే మన ఆయన శక్తి ఆయన తెలియదు అని చెప్తే గుర్తు చేస్తే ఆయన చేస్తారో అలా వీళ్ళతో ఉన్న సిబ్లింగ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరో ఒక్కళ్ళతో అటాచ్మెంట్, వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇంతేనా? అమ్మాయిలకి అబ్బాయిలకి అంతే. ఓకే. అయితే అబ్బాయిల విషయంలో ప్రతిదీ అమ్మని అడగారు కనుక వీళ్ళని వాళ్ళు ఇష్టపడరు. ప్రతి విషయము షేర్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ ఏంటి, ఈ మన సీక్రెట్స్ మనకు ఉంటాయి కదా, నువ్వు పేరెంట్స్ చెప్పకూడదు ఈ విషయాలు ఎందుకు చెప్తావు అనేసి, నాకు అలవాటు చెప్పకపోతే నేను ఉండలేను అని చెప్తాంట. అది అవతల వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. అది దాని తగ్గట్టు వీళ్ళకి విపరీతమైన అబ్బాయిలకి అయితే విపరీతమైన కోపం ఉంటుంది, ముక్కు మీద కోపం ఉంటుంది. సో ఆ కోపంతో గట్టిగా మాట్లాడతారు. ఆ గట్టిగా మాట్లాడడంలో కొన్ని మాటలు అటు ఇటుగా ఉంటాయి. అంటే ఏంటి, వినకూడని మాటలు అనకూడని మాటలు మాట్లాడతారు. దానివల్ల అవతల వాళ్ళ అమ్మాయి గట్టిగానే హర్ట్ అవుతుంది. అది సో వీళ్ళకంటే ఆపోజిట్ కనుక వీళ్ళని కొంచెం గట్టిగా ఏడిపిస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా వీళ్ళకి మాత్రం ముఖ్యంగా వివాహ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వివాహ గడియలు ఎప్పుడున్నాయో చూసి పెళ్లి చేసేయాలి. వీళ్ళకి వివాహ గడియలు దాటాయో పెళ్ళి అవ్వదు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు మరి వ్యాపారం చేస్తారా, ఉద్యోగం చేస్తారా? వ్యాపారాలు అసలు నిలబడవు నాన్న, ఉద్యోగమే. ఉద్యోగాల్లోనే ఉంటారు, లేదా ప్రొఫెషనల్ రంగాల్లో నిలబడతారు. ఒకవేళ జాతకంలో లగ్నం బాగుంది, లగ్న యోగకారకులు అందరూ బాగున్నారు అనుకోండి, ఇందులో డాక్టర్స్ అవుతారు బాగా. సో డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఇలా ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నతమైన విద్యలు చదివేవాళ్ళు, శాస్త్రాలు చదివేవాళ్ళు, శాస్త్ర పండితులు ఇలా అయ్యే అవకాశాలు ఉంటాయి లగ్నాన్ని బాగుంటాయి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఎవరికైనా అంతే. ఒక శాస్త్ర పండితుడికైనా ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమే. ఫ్యామిలీ లైఫ్లో మాత్రం ఏం మార్పులు ఉండవు. ఒక లగ్నానికి బాగుంటే చదువుల్లో విషయంలో మార్పు ఉంటుంది, కెరియర్ గ్రోత్లో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. వివాహ జీవితంలో మాత్రం సమస్య అనేది అలాగే ఉంటుంది. మరి అలా అయితే మరి ఏ దేవీ దేవతను ఆరాధిస్తే వాళ్ళకి కాస్త మంచి జరిగే అవకాశం ఉందంటారు? పరిహారాలు ఏంటి పాటించాల్సినవి? ఇప్పుడు మనకి వివాహ జీవితం గురించి అనుకుంటే శ్రీరామచంద్రుడిని ఎక్కువగా వీళ్ళు పూజించాలి. ఆంజనేయ స్వామిని, శ్రీరామచంద్రుడిని పూజించాలి. చాలామంది శ్రీరామచంద్రుడిని పూజించాలి, సీతమ్మ వారు, రాముల వారు అలా ఉన్నారు కదా అంటే కలియుగంలో భార్యాభర్తల బంధం అనేది అలా ఉండాలని వాళ్ళు అలా ఉన్నారు అంతే. అంతేగాని వాళ్ళు ఉన్నారని వాళ్ళని పూజిస్తే మనం విడిపోతాను కాదు. వాళ్ళు పూజిస్తే ఎప్పటికీ కలిసే ఉంటారు.
అందుకే మన పెళ్లి కార్డులో వాటిలో సీతారాముల వారి ఫోటోలు వేస్తూ ఖచ్చితంగా వేస్తాం. ఉమ్. ఎందుకంటే ఒక జీవితానికి ఆదర్శానికి మార్పు ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళే. వాళ్ళు చూస్తేనే ఒక బంధానికి కట్టుబడి ఉండాలి, బాధ్యతగా ఉండాలి, అది ఎంత కష్టమైనా సరే బాధ్యతగా ఉండాలని చెప్పింది వాళ్ళు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీరు ఏ రంగు గల వస్త్రాలు ధరించాలి? వీళ్ళకి లక్కీ కలర్స్ అనేది ఏంటంటే లైట్ రంగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి వస్తాయి. అసలు క్రీము, ఏది పింక్. వేసుకోకూడదో కూడా చెప్పాలి మీరు. అసలు వేసుకోవడం కన్నా కూడా ఏం చేయకూడదో తెలుసుకోవాలి వీళ్ళు. అవును, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ. వీళ్ళు ఏం చేయకూడదు అంటే ఎప్పుడూ కూడా తల్లిని కానీ తండ్రి కానీ దూషించకూడదు ఉమ్. వీళ్ళు. తర్వాత బయట ఎవరైనా సరే అది మంచో చెడో వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా విమర్శించకూడదు. విమర్శిస్తే నచ్చదు. శని భగవానుడికి విమర్శాత్మకంగా ఎవరైనా మాట్లాడితే అది నచ్చదు. అది కర్మ కింద వేస్తాడు ఆయన. ఉమ్. ఎగస్ట్రా కర్మ అనమాట. మనకుండే కర్మ కాకుండా, ప్రారంభ కర్మ కాకుండా ఇంకో కొత్త కర్మ అనమాట ఇది. సో అందుకని జనరల్గా వీళ్ళు ఇవన్నీ చెప్పోళ్ళు విన్నాలే అని చెప్పి సరదాగా జోయిల్గా మాట్లాడతారు. అలా మాటలు వీళ్ళు మాట్లాడకూడదు. ఏంటి అవతల వాళ్ళు చెప్పే విషయం వీళ్ళు నచ్చినా నచ్చపోయినా అలాగే సరే అని చెప్పి తలగే ఉపయోగించాలి. అది చేయాలని రూల్ ఏం లేదు. చేయమని అవతల చెప్పిన అని చెప్పేసి వచ్చేయచ్చు, కానీ చేయకుండా ఉన్న ఇబ్బంది లేదు. కానీ ఒక మాట అంటే మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటివన్నీ చాలా చూసాంలే, ఇలాంటివన్నీ చాలా చెప్తారులే, మనం వింటూ ఉంటే బోలని చెప్తుంటారు, నువ్వు వెనకు అని చెప్తారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు వీళ్ళు. ఓకే, కాస్త జాగ్రత్తగానే ఉండాలండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉంటే. ఎన్ని నక్షత్రాల గురించి మాట్లాడాం కానీ ఈ ఈ నక్షత్రం గురించి మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటారు వీళ్ళ ఆలోచన విధానం. అలాగే ఉంటుంది, వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఇది నేను ప్రాక్టికల్గా చాలామంది జీవితాలని చెక్ చేసినప్పుడు చూసినప్పుడు మార్పు అనేది కనిపిస్తుందా అంటే లగ్నం బలంగా ఉన్న వాళ్ళు మార్పు ఉంది, లగ్నం బాలేని వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు మీరు ఉన్నాయి. చాలా జాతకాలు చూసే ఈ మాటలు చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్ అన్న. అంతే. అదే మన పుస్తకాల్లో విచారణ అనుకోండి, పూర్వభద్ర నక్షత్రానికి పెద్ద పారాగ్రాఫ్ ఉంది. ఆ నక్షత్రానికి అధిదేవత మంచివాళ్ళు, అది ఆ నక్షత్రానికి ఇంద్రుడు సంబంధించింది అని బోలెను ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే దానికి ఎవరికి అర్థం అవుతుంది. కానీ మా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ జీవితం ఎందుకు ఉందో వాళ్ళు ఏం తప్పులు చేయకుండా నేర్చుకుంటే, కలియుగంలో మనం ఏ తప్పు చేయకుండా ఉంటేనే మన జీవితం మంచి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అంటే మోక్ష స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలియకుండా తప్పులు చేసామా ఇంకా నరకానికి వెళ్తాం మనం. అందుకని జయప్రద గారు, పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఏం చేయకూడదు అనేది చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.